హలో అండి, ఈ సమ్మర్లో పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఇష్టమైన హెల్దీ అండ్ టేస్టీ కుల్ఫీ రెసిపీ చూపించబోతున్నాను. ఇది తయారు చేసుకోవడానికి ముందుగా మనము ప్రీమిక్స్ని తయారు చేసుకోవాలి. ఇలా మనం అన్ని రకాల డ్రై నట్స్తో ప్రీమిక్స్ తయారు చేసుకుంటే ఎలాంటి కుల్ఫీ అయినా మనం తయారు చేసుకోవచ్చు. లైక్ చాక్లెట్ కుల్ఫీ, పాన్ కుల్ఫీ, బటర్ స్కాచ్ కుల్ఫీ, మీకు కావాల్సిన ఎలాంటి ఫ్లేవర్డ్ కుల్ఫీ అయినా మనం తయారు చేసుకోవచ్చు. దానికోసం ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ముందుగా కాజు, పంకిన్ సీడ్స్, ఆల్మండ్స్, వాల్నట్స్, మెలన్ సీడ్స్ ఇవన్నీ సేమ్ పోర్షన్లో తీసుకొని దాంట్లో ఇలాచీ, సోంపు కూడా తీసుకొని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మంచిగా వేయించుకున్న తర్వాత దీనిని షుగర్, సాఫ్రాన్తో కలిపి చక్కగా పౌడర్ చేసుకోవాలి. సాఫ్రాన్ తప్పకుండా వేసుకోవాలి, అది వేస్తేనే కుల్ఫీకి మంచి స్మెల్ వస్తుంది. ఇలా మిక్సీ చేసిన పౌడర్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని 1 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 1 కప్ సరిపోయింది. మీరు కావాలంటే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. అంతేనండి, ఇలా బేసిక్గా కుల్ఫీ ప్రీమిక్స్ తయారు చేసి పెట్టుకుంటే మనం ఇంకా ఎన్ని రకాలైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేయబోయే కుల్ఫీకి ఒక 1 లీటర్ పాలు తీసుకొని దాంట్లో ఒక చిన్న కప్పు పాలు సపరేట్ చేసి పెట్టుకోవాలి. దీంతో మనకు ఒక 10 కుల్ఫీలైనా తయారైపోతాయి. ఈ పాలల్లో ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఈ ప్రీమిక్స్ పౌడర్ని ఒక 4 పెద్ద టేబుల్ స్పూన్లు కలిపేసి ఉంచుకోవాలి. డైరెక్ట్గా ప్రీమిక్స్ పౌడర్ని వేడివేడి పాలలో కలిపేస్తే ఉండలు కడతాయి. అందుకని ముందుగా 1 కప్ చల్లటి పాలలో కలిపేసి ఆ తర్వాత మరుగుతున్న పాలలో కలిపేసేయాలి. అంతేనండి, కలిపేసి ఇలా బాగా చిక్కగా దగ్గర పడే వరకు మనం కలుపుతూ ఉండాలి. అడుగు మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా చిక్కబడ్డ తర్వాత చల్లార్చుకోవాలి. చల్లార్చిన తర్వాత మనం ఏ ఫ్లేవర్ అయినా యాడ్ చేసుకోవాలి. అయితే ఈరోజు నేను మీకోసం పాన్ కుల్ఫీ తయారు చేసి చూపిస్తున్నాను కదా. అయితే ఇంట్లోనే తమలపాకు చెట్టు బాగా పెరిగింది. ఆకులు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి కదా. ఒక 7-8 ఆకులను తీసుకొని మిక్సీ జార్లో తుంపేసి వేసి అందులో పాన్లో వేసి గుల్కంద్ 2 టేబుల్ స్పూన్స్, చవన్ బహార్ కొద్దిగా, ఆ తర్వాత దిల్కుష్ అనే పేస్ట్ ఉంటుంది అది కూడా కొద్దిగా వేసేసుకుంటే పాన్ ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. ఇవన్నీ మనకు పాన్ షాప్లో ఈజీగా దొరికిపోతాయి. దీన్ని కొద్దిగా వాటర్ పోసి ఇలా చక్కగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక 2 టేబుల్ స్పూన్స్ కానీ 3 టేబుల్ స్పూన్స్ కానీ చల్లగా అయినా కుల్ఫీ మిక్స్లో వేసి బాగా కలిపేసి కుల్ఫీ మోల్డ్స్ రెడీగా పెట్టుకొని దాంట్లో ఫిల్ చేసేసేయాలి. తర్వాత వీటిని ఒక 6 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, చక్కగా సెట్ అయిపోతాయి. తర్వాత వీటిని డీమోల్డ్ చేయడానికి ఒక గ్లాస్లో చల్లటి వాటర్ తీసుకొని ఒకసారి దాంట్లో ముంచేసి తీసేసి ఇలా ఒక ఫోర్క్ గుచ్చేసి బయటికి లాగేసామంటే ఈజీగా వచ్చేస్తాయి. తర్వాత పైనుండి పిస్తా క్రష్, డెసికేటెడ్ కోకోనట్, గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేసామంటే చాలా టేస్టీగా, ఎంతో ఫ్లేవర్ఫుల్గా, చాలా రిఫ్రెషింగ్గా ఉండే ఈ పాన్ కుల్ఫీ తయారైపోతుంది. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఒకసారి చూసుకుంటే డ్రై నట్స్ అన్ని చాలా హెల్దీయే కదా. అందుకని ఇంట్లోనే మనం ఈ హాలిడేస్లో పిల్లలకి ఇలా తయారు చేసి పెట్టచ్చు. బయట కొనే అవసరం ఉండదు. ఇలా ఒకసారి ప్రీమిక్స్ తయారు చేసుకోండి, మీరు కావాల్సిన కుల్ఫీలు తయారు చేసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.